తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఈ రోజున విషయాలు అంటే మాటలు కుటుంబ సభ్యులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా మీ యొక్క కెరీర్ అంటే మీ వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో, సాటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా అనవసరమైన అంటే అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త పడాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ఆలోచనలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉండడం ఒకటి. రెండోది, ఏది మాట్లాడినా అపార్థాలకు దారితీసే అవకాశం ఉన్న రీత్యా 1-4 సార్లు ఆలోచించుకుని మాట్లాడే పరిస్థితి రావడం, కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క ఆత్మీయులతో, ముఖ్యంగా వృత్తిపరమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు కొంత లో ప్రొఫైల్ అంటే కొంత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పైకి ఏది మాట్లాడినా కూడా లోపల తెలియని కంగారు, ఈ పని చేయగలనా లేదా అనే ఉద్దేశం, చేయగలరు అని మీకు తెలిసినా కూడా చేయలేనేమో అని మీ మీద మీరు కొన్నిసార్లు తక్కువ అంచనా వేసుకునే పరిస్థితులు లాంటివి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పెద్దలు, ముఖ్యంగా పెద్దలు, గురువులు, తండ్రి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే విషయంలో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కొంత అనుకోని ఆటంకాలు లాంటివి ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా తమ మీద కొంతవరకు నమ్మకం తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ఒక కోణంలో మీ మీద మీరు ఎలాగన్నా సాధించగలనేమో అని మరీ ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా పాజిటివ్గానే అనుకున్న పనులు సాధించగలరు. మనసులో కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన విషయాల్లో ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు తీసుకునైనా సరే ఖర్చులు చేయడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లీగల్ వ్యవహారాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతాన సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి కొరకు, స్థిరాస్తుల విషయంలోనూ వాటి కొరకు కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం, అంటే కొన్ని రుణాలు తీసుకొని స్థిరాస్తులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.